చేప ఫ్రై ఇట్లా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చేప పెద్ద ముక్కలుగా కట్ చేయించుకొచ్చుకున్నాము. అందులో పసుపు ఉప్పు వేసి కడిగి పక్కన పెట్టుకున్నాము అనమాట. ఇప్పుడు మిక్సీ జార్లో ఒక పచ్చిమిరపకాయ, కొత్తిమీర, కరివేపాకు, రోని తెల్లవాయలు, అల్లం వేసి ఒక ముక్క అల్లం వేసి పేస్ట్ చేసుకున్నాము. ఇప్పుడు అందులోనే ఒక చెంచా కారపొడి, ధనియాల పొడి, గరం మసాలా, రోంత పసుపు, ఉప్పు వేసుకున్నాం అనమాట సరిపోయేంత. తర్వాత ఒక చెంచా పెద్ద చెంచా కార్న్ఫ్లోరు, మైదా, బియ్యపిండి క్రిస్పీ ఉండడం కోసం ఒక చెంచా బియ్యపిండి వేసి నిమ్మరసం వేసి చేపకు బాగా పట్టించి ఒక గంట ఫ్రిడ్జ్లో నానబెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పైన చేప ముక్కను అటు ఇటు తిప్పుకుంటూ రొంత నూనె వేస్తే ఆ వల్ల ఈ వల్ల బాగా ఎర్రగా వచ్చేటట్టు వేయించుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవచ్చు, మనకు ఆయిల్ ఎక్కువ పడుతుంది, మిగిలిపోయిన ఆయిల్ని మనం వాడుకోం కదా మళ్ళీ, అందుకని ఇట్లా చేసినాను అనమాట. చిన్న ముక్కలు కూడా చేసుకోవచ్చు. కూర చేసేటప్పుడు నాకు సూర్యకాంతం గారి సినిమా డైలాగ్ ఒకటి గుర్తుకొచ్చింది.